మరణాత దేవునికే మహిమ కలుగును గాక. మోషే సుఖోపవాసములోని 21వ రోజు దిన ధ్యానము. దైవలక్షణముల స్తుతి నాతో పాటు చెప్పండి. దేవా, నీవు అనాది వ్యక్తివై ఉన్నావు. నిన్ను ఎవ్వరూ కలుగ చేయలేదు. నీ అంతటా నీవే ఉన్నావు గనుక నీకు వందనములు. దేవా, నీవు వెలుగై ఉన్నావు. అందుచేతనే సూర్య చంద్ర నక్షత్రములకు వెలుగునిచ్చినావు. జీవులలో కండ్లకు వెలుగునిచ్చినావు గనుక నీకు స్తోత్రములు. దేవా, నీవు జ్ఞానమై ఉన్నావు. అందుచేతనే దేవదూతలకు మనుష్యులకు జీవరాశులకు జ్ఞానమిచ్చినావు. అట్టి జ్ఞానము వలన అనేక మర్మములు తెలియచున్నవి. మా జ్ఞానమునకు నీవు బయలుపడినావు గనుక నీకు స్తుతులు. దేవా, నీవు ప్రేమవై ఉన్నావు గనుక జీవరాశులు ఒకదానినొకటి ప్రేమించుకొనుచున్నవి. అలాగుననే మనుషులు కూడా ఒకరినొకరు ప్రేమించుకొనుచున్నారు గనుక నీకు స్తుతులు. దేవా, నీవు న్యాయమై ఉన్నావు గనుక నీవు క్షమించేవాడవు. అయినప్పటికీ తప్పు చేసిన వారిని శిక్షించి క్షమించేవాడవు గనుక నీకు ప్రణతులు. ఆమేన్. సైతాను ఎదిరించు సూత్రములు. ప్రారంభ ప్రార్థన. ఓ త్రియేక దేవుడవైన తండ్రి, సాతానును ఎదిరించవలెనని నీ వాక్య గ్రంథములో రాయించినావు. ఇదిగో, ఇప్పుడే నీ సన్నిధానమందు వాటిని ఎదిరించుచున్నాము. మా ఎదిరింపుల వలన సైతానుకు వేదన నిస్సత్తువ కలిగించము. మా ఎదిరింపుల వలన నీకు మహిమ సంగమునకు జయము కలిగించము. సాతాను ఎదిరించుట. ఓ సాతానా, మానవులకు నిన్ను ఎదిరించు సూత్రములు తెలియక నీకు భయపడుచున్నారు. అందుచేత నీవు శోధించేటప్పుడు పాపములో పడిపోవచున్నారు. తల చితికిపోయిన సర్పము యొక్క తోక కదులుచుండుట చూచి చిన్నపిల్లలు భయపడుతురు గాని పెద్దవారు భయపడరు. అలాగునని విశ్వాసులు నీ క్రియలు చూచి భయపడరు. నీలో బలము లేదని తెలుసును. నిన్ను మా ప్రభువు జయించినాడు గదా. ఆ జయము మా పక్షముగానున్న జయము గనుక నిన్ను జయించినట్లే. ఆమేన్. సమర్పణ ప్రార్థన. అతి పరిశుద్ధుడైన తండ్రి, నీవు నరజాతి తల్లిదండ్రులను పరిశుద్ధవంతులుగా చేసినప్పటికీ వారు పాపములో పడిపోవటం వలన వారిని బట్టి మాకందరికీ పాపము ప్రవేశించినది. ఓ తండ్రి, పాపమును విసర్జించుటకు నాలో శక్తిని అమర్చినావు గాని పాపము లేకుండా ఉండలేకపోవచున్నాను. ప్రయత్నించుచున్నాను, పడిపోవచున్నాను. మరలా నీ ఎదుట ఒప్పుకొనుచున్నాను. సూర్య చంద్ర నక్షత్రముల కాంతి నీ పరిశుద్ధత ఎదుట లోపము కలిగి ఉన్నవి. మరియు పరిశుద్ధులైన దేవదూతల పరిశుద్ధత నీ పరిశుద్ధత ఎదుట తక్కువై ఉన్నది. పాపులమైన మేము ఎట్లు నిర్దోషులమై ఉండగలము? నీవు క్షమించుటను బట్టి గాని లేని ఎడల నేను ఇదివరకే నశించి ఉండవలసినదే. నా ప్రభువా, నా తలంపులోనికి, నా మాటలోనికి, నా ప్రయత్నములోనికి, నా క్రియలోనికి పాపము ప్రవేశించినప్పుడల్లా విసర్జింప పూనుకుని ఉన్నాను. నీవు సహాయము చేయుదువు.
చెడుగు కనపడినప్పుడు, ఓ సైతానా, ఇది నీ పని, నా మీద నీకు ఏ అధికారము లేదు, వెళ్ళిపో అని ఎదిరించుటకు పూనుకున్నాను. నా పాపములు ఎప్పటికప్పుడే నీ ఎదుట ఒప్పుకొని శుభ్రపడుటకు పూనుకున్నాను. ఆమెన్. రాకడ ప్రార్థన. దేవుని సృష్టిలో విశ్వాసి యొక్క ఆత్మలో కూడా గురుతులు అయిన తర్వాత త్వరగా వచ్చును, త్వరగా అని చెప్పి ఉన్నాడు గనుక త్వరగా వచ్చుచున్నాడని నమ్ముటే విశ్వాసి యొక్క గురుతు. ఒకరికి పరిష్కారము కానప్పుడు నలుగురు కూడుకొని మన భావమేమి అని చెప్పుకొనవచ్చును గాని విసుగుకొనరాదు. ప్రభువా, నీవు త్వరగా వచ్చుచున్నావు కాబట్టి మమ్మను త్వరగా సిద్ధపరచుము. ఆమెన్. నిర్గమాకాండము 21వ అధ్యాయము. నీవు వారికి నియమింపవలసిన న్యాయవిధులేవనగా, నీవు హెబ్రీయుడైన దాసుని కొనిన ఎడల వాడు 6 సంవత్సరములు దాసుడై ఉండి 7వ సంవత్సరమున ఏమీయూ ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును. వాడు ఒంటిగా వచ్చిన ఎడల ఒంటిగానే వెళ్ళవచ్చును. వానికి భార్య ఉండిన ఎడల వాని భార్య వానితో కూడా వెళ్ళవచ్చును. వాని యజమానుడు వానికి భార్యనిచ్చిన తర్వాత ఆమె వాని వలన కుమారులనైనను కుమార్తెలనైనను కనిన ఎడల ఆ భార్యయు ఆమె పిల్లలను ఆమె యజమానుని సొత్తగుదురు గాని వాడు ఒంటిగానే పోవలెను. అయితే ఆ దాసుడు, నేను నా యజమానుని, నా భార్యను, నా పిల్లలను ప్రేమించుచున్నాను, నేను వారిని విడిచి స్వతంత్రుడనై పోనల్లునని నిజముగా చెప్పిన ఎడల వాని యజమానుడు దేవుని యొద్దకు వానిని తీసుకొని రావలెను. మరియు వాని యజమానుడు తలుపునొద్దకైనను ద్వారబంధమునొద్దకైనను వాని తోడుకుని పోయి వాని చెవిని కదురుతో గుచ్చవలెను. తరువాత వాడు నిరంతరము వానికి దాసుడై ఉండును. ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మిన ఎడల దాసులైన పురుషులు వెళ్ళిపోవునట్లు అది వెళ్ళిపోకూడదు. దానిని ప్రదానము చేసుకునిన యజమానుని దృష్టికి అది ఇష్టురాలు కాని ఎడల అది విడిపింపబడినట్లు అవకాశమునియ్యవలెను. దాన్ని వంచినందున అన్యజనులకు దానిని అమ్ముటకు వానికి అధికారము లేదు. తన కుమారునికి దాని ప్రదానము చేసిన ఎడల కుమార్తెల విషయమైన న్యాయ విధిని బట్టి దాని ఎడల జరిగింపవలెను. ఆ కుమారుడు వేరొక దాని చేర్చుకొనినను మొదటి దానికి ఆహారమును వస్త్రమును సంసార ధర్మమును తక్కువ చేయకూడదు. ఈ మూడును దానికి కలుగ చేయని ఎడల అది ఏమీయూ ఇయ్యక స్వతంత్రురాలై పోవచ్చును. నరుని చావగొట్టిన వానికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెను. అయితే వాడు చంపవలెనని పొంచియుండకయే దైవికముగా వాని చేత ఆ హత్య జరిగిన ఎడల వాడు పారిపోగల ఒక స్థలమును నీకు నిర్ణయించెదను. అయితే ఒకడు తన పొరుగువాని మీద దౌర్జన్యముగా వచ్చి కపటముగా చంపలేచిన ఎడల వాడు నా బలిపీఠమును ఆశ్రయించినను వాని లాగివేసి చంపవలెను. తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. ఒకడు నరుని దొంగిలించి అమ్మినను తన యొద్ద నుంచుకొనినను వాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. మనుషులు పోట్లాడుచుండగా ఒకడు తను పొరుగువానిని రాతితోనైనను పిడికితోనైనను గుద్దుట వలన వాడు చావక మంచము మీద పడియుండి తరువాత లేచి తన చేతి కర్రతో బయటకు వెళ్ళి తిరుగుచుండిన ఎడల వాని కొట్టిన వానికి శిక్ష విధింపబడదు గాని అతడు పని చేయలేని కాలంనకు తగిన సొమ్ము ఇచ్చి వాడు అతనిని పూర్తిగా బాగు చేయింపవలెను. ఒకడు తన దాసుడనైనను తన దాసి అయినను చచ్చినట్లు కర్రతో కొట్టిన ఎడల అతడు నిశ్చయముగా ప్రతిదండన నొందును. అయితే వాడు 1-2 దినములు బ్రతికిన ఎడల ఆ ప్రతిదండన అతడు పొందడు.
వాడు అతని సొమ్మే కదా. నరులు పోట్లాడుచుండగా గర్భవతి అయిన స్త్రీకి దెబ్బ తగిలి ఆమెకు గర్భపాతమే గాక మరి ఏ హానియు రాని ఎడల హాని చేసినవాడు ఆ స్త్రీ పెనిమిటి వాని మీద మోపిన నష్టమును అచ్చుకొనవలెను. న్యాయాధిపతులు తీర్మానించినట్లు దాని చెల్లింపవలెను. హాని కలిగిన ఎడల నీవు ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బయు నియమింపవలెను. ఒకడు తన దాసుని కన్నైనను తన దాసి కన్నైనను పోగొట్టిన ఎడల ఆ కంటి హానిని బట్టి వారిని స్వతంత్రునిగా పోనీయవలెను. వాడు తన దాసుని పల్లైనను తన దాసి పల్లైనను ఊడగొట్టిన ఎడల ఆ పంటి నిమిత్తము వారిని స్వతంత్రులుగా పోనీయవలెను. ఎద్దు పురుషునైనను స్త్రీనైనను చావ పొడిచిన ఎడల నిశ్చయముగా రాళ్లతో ఆ ఎద్దును చావకొట్టవలెను. దాని మాంసమును తినకూడదు. అయితే ఆ ఎద్దు యజమానుడు నిర్దోషియగును. ఆ ఎద్దు అంతకుముందు పొడిచినది అని దాని యజమానునికి తెలుపబడినను వాడు దాని భద్రము చేయకుండుట వలన అది పురుషునైనను స్త్రీనైనను చంపిన ఎడల ఆ ఎద్దును రాళ్లతో చావగొట్టవలెను. దాని యజమానుడు మరణశిక్ష నొందవలెను. వానికి పరిక్రయ ధనము నియమింపబడిన ఎడల వానిని నియమింపబడిన అన్నిటి ప్రకారము తన ప్రాణ విమోచన నిమిత్తము ధనము చెల్లింపవలెను. అది కుమారుని పొడిచినను కుమార్తెను పొడిచినను ఈ విధి చొప్పున అతడు చేయవలెను. ఆ ఎద్దు దాసునైనను దాసినైనను పొడిచిన ఎడల వారి యజమానికి 30 తులముల వెండి చెల్లింపవలెను. మరియు ఆ ఎద్దును రాళ్లతో చావకొట్టవలెను. ఒకడు గోతి మీద కప్పు తీయట వలన లేక ఒకడు గొయ్యి త్రవ్వి దాని కప్పకపోవుట వలన దానిలో ఎద్దైనను గాడిదైనను పడిన ఎడల ఆ గోతి కామాంధులు ఆ నష్టమును అచ్చుకొనవలెను. వాటి యజమానునికి సొమ్ము ఇయ్యవలెను. చచ్చినది వాని దగును. ఒకని ఎద్దు వేరొకని ఎద్దు చచ్చినట్లు దాని పొడిచిన ఎడల బ్రతికియున్న ఎద్దును అమ్మి దాని విలువను పంచుకొనవలెను. చచ్చిన ఎద్దును పంచుకొనవలెను. అయితే అంతకుముందు ఆ ఎద్దు పొడిచినది అని తెలియబడియు దాని యజమానుడు దాని భద్రము చేయని వాడైతే వాడు నిశ్చయముగా ఎద్దుకు ఎద్దునియ్యవలెను. చచ్చినది వాని దగును. సన్నిధి అనుభవములు. ప్రార్థన. తండ్రి, నీ ఏర్పాటు ప్రజలకు పరిచయము చేసి అందించిన నీ దివ్య సన్నిధిని ఆశ కలిగిన అందరికీ పరిచయము చేయుచు అందించుచున్న తండ్రి, నీకు ఆనంద వందనములు. నీ సన్నిధిలో మేమున్నప్పుడు మమ్మును ఎట్టి మహిమ రూపమునకు మార్చుదువో, ఎట్టి కలలతో అలంకరించుదువో మేము ఊహించలేము, గ్రహించలేము. అట్టి నీ మహిమ సన్నిధి నుండి మాకు వర్తమానమిమ్మని యేసునామమున వందించుచున్నాము. ఆమెన్. మొదటిది, మోషే పుట్టి పెద్దవాడై ఫరో ఇంటిలో పెరుగు అన్నము తిని పెరిగి. రెండవది, తాను 5వ ఆజ్ఞ రాయకముందే 5వ ఆజ్ఞ పాపము చేసి పారిపోయెను. మూడవది, అరణ్యములో గొర్రెలను మేపి. నాలుగవది, దేవుని ప్రత్యక్షత కలిగి. 5వది, అపోస్తులని వలె పంపబడి. 6వది, ఏ ఇంటిలో పెరిగెనో ఆ తాతగారిని ఎదిరించి. 7వది, ఇశ్రాయేలీలను చెర నుండి విడిపించి. 8వది, దారిలోని ఇసుకలో విసుక్కొని ఇశ్రాయేలీలను నడిపించెను. 9వది, అరణ్యంలో ప్రత్యక్ష గుడారము వేయమని మోషేకు దేవుడు సెలవీయగా చేసెను. దానిలో మొదటిది ఆవరణము, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలము ఏర్పరచును. ఆవరణములో బలి అర్పించబడును. పరిశుద్ధ స్థలము యాజకులు భక్తులు ఉండునది. మూడవదైన అతి పరిశుద్ధ స్థలము దేవుడు మోషే మాత్రం ఉండేది. మోషే 40 సంవత్సరాలలో ఫరో ఇంటిలో సర్వ విద్యలు నేర్చెను. రెండవ 40 సంవత్సరములు గొర్రెలను మేపెను. మూడవ 40 సంవత్సరములు ఇశ్రాయేలీలను నడిపించెను. చివరి 40 సంవత్సరాలు సహవాసము కొరకు ప్రత్యక్ష గుడారము వేసెను. అలాగే మనము రాకడ చివరి కాలములో ఉన్నాముగాన సన్నిధి అవసరము. మోషే వలె మొదటిగా ఒక్కరైనా, ఇద్దరైనా, ముగ్గురైనా ఉండవచ్చును, పర్వాలేదు. రెండవది, బరంపురములో ఉన్నవారు 5గురు. మూడవది, దేవదాసు అయ్యగారి ఉపదేశము ప్రకారము 7గురు సన్నిధిలో ఉండవచ్చును. 4వది, 12 మంది ఉండవచ్చును. శిష్యులు
12 గాన 12 మంది ఉండవచ్చును. 5వది గోత్రములు 12 గాన 12 మంది శిష్యులను ప్రభువు ఏర్పాటు చేసుకొనెను. 6వది ఆది సంఘములో 120 మంది ఉండిరి. 7వది 12 మందికి 0 కలిపితే 120 మంది. 8 ఆది సంఘములో సహవాసములో నున్నవారు అనేకులు. 9 ఊరునకు ఒక్కరైనా సన్నిధిలో ఉండవలెను. 10వది సన్నిధిలో లేకపోతే రాకడకు సిద్ధపడలేము. బరంపురములోనున్న సన్నిధి కూటములోనున్నవారు 5. అందులో ఒకరు పరంజ్యోతమ్మ గారు. ఈమె రాజమండ్రిలోని యేసేపు ఫాదర్ గారి కుమార్తె. గొప్ప ప్రత్యక్షత గల ఆమె. వారికి 4 మగబిడ్డలు, 4 ఆడబిడ్డలు. బిడ్డలందరూ గొప్ప ప్రత్యక్షత గలవారే. ఆలిసమ్మ గారు ఒకరు, మేరమ్మ గారు ఒకరు. వీరికి గొప్ప ప్రత్యక్షతలు గలవు. వీరిను 5గురిలోని వారు. వీరిలో ఒకరికి 4 పిల్లలు, ఒకరికి 14 పిల్లలు. వీరు ఏదైనా తెలుసుకొనవలనంటే తండ్రిని అడిగి వస్తామని సన్నిధి గదికి వెళ్ళి అప్పుడే సన్నిధికి వెళ్ళి వచ్చి తండ్రి ఇట్లు చెప్పి ఉన్నారని చెప్పేవారు. యేసేపు ఫాదర్ గారు ఉదయం 5 గంటలు కాగానే పిల్లలపై నీళ్లు పోసి లేపేవారు. లేవగా ప్రార్థన చేసి పిల్లలను తిరిగి పండుకొనమనేవారు. ఎక్కడ వారిని అక్కడే ఉంచి ప్రార్థన చేసేవారు. పిల్లలు బడికెళ్ళేటప్పుడు ప్రార్థన చేసేవారు. సమయము లేకపోతే అందరూ కలిసి పరలోక ప్రార్థన చేసేవారు. ఎక్కడ పనివారిని అక్కడే నుంచి పిల్లలను అక్కడే ఉంచి ప్రార్థన చేసేవారు. ఎం దేవదాసు అయ్యగారు లూదర్గిరిలో ఉన్నప్పుడు పిల్లలు మధ్యాహ్నము అన్నము తిని పాట పాడిన వెంటనే అయ్యగారు నెమ్మదిగా ప్రార్థనా హాలులోనికి వెళ్ళి ఒక్క మాట ప్రార్థన చేసేవారు. ప్రభువా, నీవు త్వరగా వచ్చుచున్నావు, మమ్మను త్వరగా సిద్ధపరచుము అని చిన్న ప్రార్థన చేసేవారు. పిల్లలు కొందరు వచ్చేటప్పటికి ప్రార్థన అయిపోయేది గాన ప్రార్థనా సమయంలో ఎక్కడి వారు అక్కడే ఉండవలెను. అంటే మోషే కాలములో మేఘము ప్రత్యక్షపు గుడారము మీదకి రాగానే ఎక్కడ ఉన్న ఇశ్రాయేలీలు అక్కడే ఎవరి డేరాల ముందు వారు చేతులు జోడించి ఉండేవారో అట్లే మీరును ఎక్కడి వారు అక్కడే చేతులు జోడించండి. ఒక విశ్వాసి చనిపోయేటప్పుడు అయ్యగారు అక్కడనున్నారు. ఆమెతో అయ్యగారు, అమ్మా, నీవు పరలోకమునకు వెళ్ళుచున్నావు, అక్కడనున్న మన వారినందరినీ అడిగానని చెప్పుమనగా ఆమె చెప్పుదనెన్ను. ఒక పట్టణములో 6 గంటలకు గుడి గంట కొట్టేవారు. సంఘస్థులు వచ్చేవారు. కీర్తన పాడి వాక్యము చదువుట, ప్రార్థించుట, వెళ్ళిపోవుట చేసేవారు. ప్రతిదినము ఆయన ఒక క్రొత్త తలంపైన ఇయ్యవలెను. ఇర్మియా 12:1. దేవా, నీవు కృపా సత్యములు గలవాడవే గాని లోకములో దుష్టులు ఉన్నారెందుకు అను ప్రశ్నలు కలిగిన వారికి ఒక్క తలంపైన ఇయ్యవలెను. ఆర్సిఎం వారు గంట కొట్టగానే ఎక్కడి వారక్కడ ప్రతిదినము జపము చేయుదురు. మత గురువుతో ఎవరైనా మాట్లాడుచున్నను గంట వినపడగానే లేక టైము కాగానే సంభాషణ మాని జపము చేసి మరలా పని ప్రారంభించుదురు. వారికి ఈ గొప్ప అలవాటున్నది. మొదట పరంజ్యోతమ్మ గారికి ప్రత్యక్షత కలుగుగా సహోదరులు వారికి లేదని కష్టము పెట్టుకొనిరి గాని ఆమె ప్రభువు మీకును ఇస్తారు, ప్రతివారికి సమయం ఉన్నదనిరి. పరంజ్యోతమ్మ గారి ప్రత్యక్షత, ఏసీ పాత్రో గారి ప్రత్యక్షత 2 టాలీ చేసుకునేవారు, అనగా సరిపోల్చి చూసుకునేవారు. 1000 సంవత్సరముల పాలనలో ప్రభువునకు కిరీటము పెట్టేవారు స్త్రీలే. ఎందుకంటే పాపము వారి వలన వచ్చినందున వారు ఎక్కువ పని చేయుదురు. పరలోకమునకు వెళ్ళిన తర్వాత విశ్వాసులకు ఇంకా పని ఎక్కువన్నది. మొదటిదిగా కీర్తనలు పాడుట, 2 ప్రభువు ముఖబింబము చూచుచుండుట, 3 స్తుతించుట, 4 పరిశుద్ధులతో దూతలతో సంభాషించుట. స్తుతించుట అనగా ప్రభువా, ఇక్కడికి తీసుకుని వచ్చితివి, స్తోత్రములు అని చెప్పుట. ఈ స్తుతి అన్నిటికంటే గొప్పదై ఉండును. ఇక్కడకు అనగా పాపలోకము నుండి పరలోకమునకు అనగా దేవుడుండే స్థలమునకు తెచ్చినావు గనుక వందనములు. బరంపురములో యేసేపు ఫాదర్ గారి మనవరాలు పరంజ్యోతమ్మ గారి కుమార్తె చిన్న అమ్మాయే గాని ప్రార్థనా ధోరణి చాలా బాగుగా నుండేది. డాక్టర్ ఆత్మనమ్మ మిస్సమ్మ గారు ఆమె ప్రార్థనకు ఆశ్చర్యపడేవారు. హెచ్ రత్నమ్మ గారు అక్కడికి వెళ్ళేటప్పటికీ ఆ అమ్మాయి BA చదువుచున్నది. అయ్యగారు పరంజ్యోతమ్మ సహోదరులతో చెప్పినదేమనగా, ఈ స్థితి మీకు కలుగుటకు మీ తండ్రి గారి ప్రార్థన అని చెప్పిరి. దీవెన.
ఇట్టి సన్నిధి అనుభవములను మీరు కలిగి ఉండుటకును ఆయన సన్నిధిలో కూర్చుండే కుదురును పట్టుదలను దీక్షను పెండ్లి కుమారుడు మీకును దయచేయునుగాక. ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములు క్షమించుము. మమ్మును శోధనలోకి తేక కీడు నుండి మమ్మను తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. మరణాత.